ఇప్పుడు భువనగిరి అనేది ఎవరి అడ్డా అవుతుంది, ఆ గురి ఎవరికి కుదురుతుంది అనేది దాంట్లో ఒక ఎక్కువ బాగా వినిపిస్తుంది. మొన్నటిదాకా కోమటిరెడ్డి బ్రదర్స్ది ఎక్కువ పట్టుంది అని. ఫస్ట్ దాని రాజగోపాల్ రెడ్డి అందులో ఎంపీ అయినరు, ఆ తర్వాత బూర నరసయ్యగౌడ అయినరు, ఆ తర్వాత వెంకటరెడ్డి అయినరు, ఇప్పుడు మళ్ళీ బరిలోకి దిగినరు. కాకుంటే ఈసారి కోమటిరెడ్డి బ్రదర్స్ కాకుండా రేవంత్ రెడ్డి అనుచరుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టినరు అనేది. సో ఇక్కడ గ్రూప్ రాజకీయాలు కనిపిస్తున్నాయా కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏందమ్మా? గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ రామోజీ ఫిలిం సిటీ అసొంటిది. కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా డబ్బులుంటే తీసుకుపోయి షూటింగ్ చేసి ఆడికెళ్ళి ఒక సినిమా పెట్టే తయారు చేసుకొని బయటికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలు ఏముంది, డబ్బులు ఎవడుంటే ఆయనకి. చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నా కష్టపడ్డోళ్ళు లేరా? భువనగిరిలో ప్రమోద్ కుమార్ ఉండు, పోతంశెట్టి వెంకటేష్ ఉండు, ఎంతోమంది వాళ్ళు చిన్నప్పటి సంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాడు. చామల కిరణ్ రెడ్డి ఏం చేసిండని? చామల కిరణ్ రెడ్డి వీళ్ళకన్నా ఎక్కువ చేసిండే. డబ్బులు పెట్టిందంటారా? డబ్బుల కొరకే. ముఖ్యమంత్రి గారికి దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమనాలంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయలా ఏదో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలివాయి. లక్ బాగున్నది, ముఖ్యమంత్రి పోయినావు. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ సిస్టంలో పోతలేవు, ఓన్లీ రేవంత్ రెడ్డి సిస్టంలో పోతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పుట్టి ముంచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రంజిత్ రెడ్డి కాంగ్రెసా? మహేందర్ రెడ్డి కాంగ్రెసా? ఎవరు కాంగ్రెసు? ఆ సురేష్ షెట్కర్ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, వంశీచందర్ రెడ్డి గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలు ఏంది, అంతా ఒక్క కుటుంబంలో ముగ్గురికి నలుగురికి ఇదే పరిస్థితి. కష్టపడ్డ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ప్రజలు గమనించాలి. ఎవరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ద్వారా. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా నిజమైన కాంగ్రెస్ అభిమానులు ఉంటే ప్రతిఘటించాలి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ క్యాండిడేట్ను ఓడగొడితేనే ఒకసారి బుద్ధి వస్తుంది. భావితరాలకు రాజకీయాలంటే ఏదో పెత్తందారి, ఎవరో గుప్పేవందో బర్యాంది అనే కార్యక్రమంతో నడిపిస్తే నమ్మకం కూడా పోతుంది. ప్రజలకు ఒక రకమైన ఏవగింపు వస్తుంది. రాజకీయాలంటే ఇట్లా అనే పరిస్థితి వస్తుంది. నేను అందరినీ కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా, ఇలాంటి ద్రోహులను, ఇలాంటి కార్యకర్తలకు ద్రోహం చేసే నాయకులను తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎంతకు తీసుకున్నారంటారు ఇక్కడ టికెట్ని? అమ్మిర్రు చామల కిరణ్ అనేది కాదు, నేను అమ్మిర్రా అమ్మలేదా నాకు తెలియదు. ఇవాళ రంజిత్ రెడ్డి గారి కన్నా మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవాళ్ళు లేరా? ఇలా కేఎల్ఆర్ లేడా? దానం నాగేందర్ కన్నా బంతు రామ్మోహన్ తెచ్చిరి, దానం నాగేందర్కి తెచ్చిరి, రామ్మోహన్ కూర్చోబెట్టి నాగేందర్కి ఇచ్చిరి. మహేందర్ రెడ్డి కన్నా పనిచేసేటోళ్ళు లేరా? ఉప్పల్ల శివారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో నిలబెట్టిండు, సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా. ఇప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీ. కార్పొరేటర్ టికెట్ ఇవ్వకుండా ఆయన ఫ్యామిలీకి ఆయన కాంగ్రెస్ అలాంటి వాళ్ళని తెచ్చి చేయాలి. కాంగ్రెస్ పార్టీని నేను విమర్శిస్తలేను. కాంగ్రెస్ పార్టీ అంతా చెప్తే కదా, రామోజీ ఫిలిం సిటీలో సినిమా పెట్టే తయారు చేసుకున్నట్టు వీళ్ళంతా వచ్చేసి ఆక్వై చేసుకోరు. అసలు కాంగ్రెస్ను నాశనం చేసేసి ఇవాళ క్యాబినెట్లు ఎవరమ్మా కాంగ్రెస్? అస్సలు కాంగ్రెస్ వాళ్ళు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు. కడమలు ఎవరు కాంగ్రెస్? ఒరిజినల్ కాంగ్రెస్ అంతా బయట వాళ్ళది. అంటే కాంగ్రెస్ వాళ్ళ జూపల్లి కృష్ణారావు గారు 12 పార్టీలు మారుస్తాడు, వస్తాడు మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు గారికి కాంగ్రెస్కి ఏం సంబంధం అమ్మా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? సీతక్క గారు మొన్న వచ్చారు. కొండా సురేఖ గారు కాంగ్రెస్ ఉండే వైఎస్ఆర్ సిపిఐ తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో దొంతి మాధవరెడ్డి ఉండు, ఆయన ఇండిపెండెంట్గా ఉండి కూడా అందరు టీఆర్ఎస్ కోలే కాంగ్రెస్కి అసోసియేట్ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి వాళ్ళకి లేదు. అదెక్కడి కాంగ్రెస్ పార్టీ అమ్మా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది.
ఇలా కమర్షియల్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. అది అయినప్పటికీ కూడా మొన్న బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ నే కదా గెలిపించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది, ప్రజలే కదా ఓట్లేసింది కాంగ్రెస్ కదా. పార్టీ కార్యకర్తలు తొందరలో ఇంకొక ఏడాది లోపల తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక 400 హామీలు ఇచ్చారు. డిసెంబర్ 9 తారీఖు నాడు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్నాడు రైతులకు. రైతు భరోసా 15,000 ఇస్తానన్నాడు. 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పిండు. ఏ కార్యక్రమం? ఒక ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఫ్రీ చేసేసిండు అంతే. ఇంకేం చేసి ఇలా పుణ్యాత్ముడు కాలు పెడితే ఏదో అవుతుందన్న సామెత ఉంది తెలుగులో, తెలంగాణలో. ఆయన వచ్చిండు, కరువు తాండవిస్తూ ఉంది. గ్రామాలలో మంచినీళ్ళు లేవు. ముందు చూపుతోటి ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన 2 ఏళ్లలో పునరుద్ధరించి ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా కరెంటును కాపాడిండు. రేవంత్ రెడ్డి గారికి గెలిచిన నెల రోజులు ముఖ్యమంత్రిగా సంతోషం ఉన్నది. ఇప్పుడు అటు ఇటు ఆయన కుర్చీ చూసుకుంటే సరిపోతుంది. ఆయన కుర్చీ కూలగొట్టడాల్సిన అవసరం టీఆర్ఎస్ వాళ్ళకి ఏమీ లేదు. ఆయన కుర్చీ కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీని ఒక వర్గం బాగా లాబింగ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శత్రువులు. నువ్వంతా ఒక కమర్షియల్ కాంగ్రెస్ని చేసినావు. నువ్వు చిన్నోడిని పెద్దోడు కొడితే పెద్దోడిని పెరుమాండ్లు కొట్టిర్రు అనేది సామెత ఉండేది. ఇప్పుడు పాపం పాత కాంగ్రెస్ వాళ్ళని అందరిని ఎత్తికొట్టి రేవంత్ రెడ్డి అయిండు. రేవంత్ రెడ్డిని ఎత్తికొట్టేటోడు ఇంకో డబ్బున్నోడో ఎవడో పరపత్తున్నోడో ఆల్రెడీ తయారు పక్కకు. అది జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? అంటే కేటీఆర్ గారు బాగా మంత్రి అన్నీ చేసింది కాబట్టి ఆయనకు తెలుసున్నాయేమో ఇలా ప్రజలందరూ అంటారు. ఓడిపోయేటోళ్ళకి రేవంత్ రెడ్డి సీట్లు ఇస్తుండు అని కాంగ్రెస్ వాళ్ళే అంటుండు. బీజేపీని గెలిపించడానికే చేస్తుండు అని అంటున్నారు. అంటే అది నాకు పర్టికులర్గా తెలియదు. ప్రజలల్లో ఆ నానుడి ఉంది. మరి అది ఎందుకు బీజేపీని గెలిపించడానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టుకుంటున్నాడు ఆయన? అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే నాయకులు అంటారు ఈయనేమన్నా బీజేపీ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి అందులోకి పోతాడా అనేది ఉండదు. ఏక్నాథ్ షిండే అని అంటుంటారు కదా బీజేపీ. మరి ఈయనకి అట్లా చేస్తారా ఏమని. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లుందనుకుంటున్నారు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో? అమ్మా ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు ఫస్ట్ సారి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి అగ్రనాయకత్వం, ఒక నైతిక విలువలతో కూడినటువంటి నాయకులు ఏ మాట కామాట వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ. వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి గవర్నమెంట్ కోల్పోయినా వదులుకున్నటువంటి రాజనీతిజ్ఞుడు. కానీ మోడీ గారు బాగా డెవలప్ చేసిండు, గుజరాత్ను హ్యాట్రిక్ సీఎంగా చేసిండు అని తెచ్చారు. 2 పర్యాయాలు కాంగ్రెస్ స్కాములు కానీ అవి బయటపడ్డాయి. ఆయన ప్రధానమంత్రి అయింది. ఫస్ట్ సారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో సీట్లు ఎక్కువ వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి లాగానే ఏమంటే ప్రజలు నవ్వుతారు, ఏమంటే ప్రజలు నమ్ముతారు అని పుల్వామా ఘటనను తీసుకొచ్చిండు. ఆ మిలిటరీ మీద సర్జికల్ స్ట్రైక్ కానీ పుల్వామా ఘటన కానీ 374 ఆర్టికల్ రద్దు కానీ ఒక చిన్న సమస్యలు అంటే ప్రజలను సెంటిమెంట్ రెచ్చగొట్టి భారత ప్రజలను మనసు లాగి ఓట్లు వేయించుకొని ప్రధానమంత్రి అయ్యాడు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు మూడోసారి రామజన్మభూమి ఒక దేవాలయం కట్టిండు. ఆ దేవాలయం ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు 4 క్వింటాల బియ్యం తెచ్చి వీటిని అక్షింతలుగా చేసి అయోధ్యకి వెళ్ళి అక్షింతలు వచ్చినాయని సెంటిమెంట్ కొట్టి మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీ సోదరులను అడుగుతా ఉన్నా, ఒక పుల్వామా ఘటనతోటే భారతదేశం భవిష్యత్తు ఇమిడి లేదు, ఒక రామ జన్మభూమితోటే భారతదేశం భవిష్యత్తు ఇమిడి లేదు. మనం అందరం హిందువులం, మీరు వచ్చినాకనే దేవునికి మొక్కేది లేదు. ఆది
కాలం నుండి వందలేండ్ల మా తాతలకు తరంకెళ్ళి చూస్తున్నాం. 4 రాళ్ళు పెట్టి ఉప్పలమ్మని చేసుకునేది, పోచమ్మని చేసుకునేది, మైసమ్మని చేసుకునేది. ఆనాటి భక్తి ఒక యాటను కోసి బోనాలు చేసి దేవుణ్ణి మొక్కేది వచ్చేది. దీపం పెట్టి బొట్టు పెట్టి సరిపోయేది. శ్రీరాముని గురించి శ్రీరామ నవమి నాడు ఎక్కడెక్కడ దేవాలయాలు ఉంటే వైభవపేతంగా శ్రీరాముని కళ్యాణాలు చేసేది. నువ్వియాలు వచ్చి రాముడు అంటే ఏదో నరేంద్ర మోడీ ద్వారానే రాముడు వచ్చిండు అనేది ఒక గుడి కట్టి నువ్వు దాన్ని ప్రజల సెంటిమెంట్ కొడితే కాదు. నువ్వు ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి. నీ భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే దాదాపు ఒక 40 కోట్ల మందికి అన్నమో రామచంద్ర 2 పూటల తిండి లేని ప్రజలు భారతదేశంలో. భారతదేశంలో ఒక 40% గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. కరెంట్ ఎట్లుంటుందో తెలియని గ్రామాలు ఉన్నాయి. కొంతమంది ప్రజలైతే అడవి మనుషుల్లాగా బతుకుతారు. గుట్టలల్లా, చెట్లల్లా, తాటిపాకలు కాదు ఉట్టి బట్టలు లేకుండా బతికే ప్రజలు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆటవిక రాజ్యం. నీ గుజరాత్లో కానీ ల్యాండ్ ఆర్డర్ లేదు, ఐటీ రంగం లేదు. ఇవాళ నువ్వు అలాంటి విడిచిపెట్టి కేవలం ప్రజల సెంటిమెంట్ను దోసుకొని ఓట్లు వేయించుకుంటే నేను భారతదేశ ప్రజల విద్యావంతులను అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి మోసపు మాటలతోటి చేస్తే భారతదేశం భావితరాలకు మోక్షం ఉండదు. తప్పకుండా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ భారతదేశం ఒక హిందూ మతం గురించి రెచ్చగొడతాం. మేము అందరం హిందువులమే, అయినా హిందువులమే, కాకున్నా హిందువులమే. కానీ భారతదేశంలో ఒక హిందువులదే కాదు కదా, హిందువులే ఆనాడు నుండి. నీ భారతీయ జనతా పార్టీ నిన్నమన్న పుట్టింది, నీ జనతా పార్టీ పుట్టింది. జనతా పార్టీలకి వెళ్ళదు నీదో పిల్ల కాల్వ బీజేపీ అయింది. ఇవాళ వచ్చి హిందూయిజం గురించి నువ్వేంది చెప్పేది? హిందూయిజం మీన్స్ స్వామీజీలు, ఖురాన్ చదివితే మత పెద్దలు, క్రైస్తవులల్లో ఫాస్టర్సురు, సిక్కులల్లో వాళ్ళు సర్దార్జీలు, గురునానక్లూరు. నువ్వేం లేదు. అయోధ్యలో గుడి కట్టితే కూడా జగద్గురు శంకరాచార్యులది కూడా లేదు, నీదే పెద్దగుంది. కేవలం ఇదొక రాజకీయ వ్యాపారం చేస్తారు హిందూ మతం ముసుగుల. మేమందరం హిందువులం, మాకెందు నువ్వు నేర్పేది. అయితే ఈసారి అబ్కీ బార్ 400 పార్ అనేది ఒక నినాదం తీసుకున్నారు. ఈసారి మాకు 400లకు పైగా వస్తాయని అంటున్నారు కదా, కాదంటారా? రావా? ఎట్లేస్తారమ్మా ప్రజలు? తప్పకుండా అలా కొన్ని రోజులు ఈ మాటలు, ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాను కదా. మోడీ గారిది సంవత్సరానికి ఒక కొత్త వేషం వేస్తాడు. పోయినసారి ఎన్నికలకు అది, ఇప్పుడు ఈ మాట రామజన్మభూమి. విఘ్నులు ప్రజలు తెలుసుకుంటారు. కొన్ని రోజులకు ఇది చెప్పేది అవాస్తవం అనుకున్నప్పుడు తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇలా భారతదేశం నువ్వు ప్రపంచ దేశాలల్లో అగ్రరాజ్యం చేయాలంటే అది కాదు, అమెరికాలో ఉంది. ఇలా ఏ మారుమూల ప్రాంతమైనా డెవలప్డ్ కంట్రీ. ఐటీ కానీ ఎంతో టెక్నాలజీ పరంగా ముందుకు పోతా ఉంది. నువ్వు 40% మంది అంధవికారంగా దారిద్ర రేఖకు దిగువని ఉంటే నువ్వు విడిచిపెట్టి నువ్వేదో ప్రజల సెంటిమెంట్ కోరి భయపెట్టించి, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఇలా 9 మందో 10 మంది క్యాండిడేట్లు వేరే పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అలా క్యాండిడేట్లే గతి లేరు. ఏదో కొత్త సీసాల పాత సార పోయంగానే మనుషులు సీసన్ కొరక తింటారా, సారం తాగుతారా? వీళ్ళు పాతోళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినావు. వేసే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇలా బుర్ర నరసయ్య గౌడ్ గారు ఆయన వృత్తిరీత్యా డాక్టర్, మంచి డాక్టరు, ఎంపీ అయినవు. ఇంట్లో చేయండి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఉండగా తెల్ల నాయర్ షర్ట్ వేసేది, ఇప్పుడు ఎర్ర నాయర్ షర్ట్ వేసుకొని పోగానే బుర్ర నరసయ్యలు ఏమన్నా వేరేమన్నా నరసయ్య గిట్ల వచ్చి ఆవరించిండా? పార్టీ మారవంగానే ప్రజలు ఎట్లేస్తారు? ఆయనకు కూడా 5 ఏళ్ళు ఎంపీగా చేసిండు. నువ్వేం చేసినావు అనేది చూస్తారు కదా. తప్పకుండా మేము ప్రజల ముందుకు పోతాం, ఏదున్నా చెప్తాం, మేము చేసే కార్యక్రమాలు చెప్తాం. ఈ ప్రాంతంలో అందరికీ పరిచయం. నేను కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉండగా సస్యశ్యామలంగా ఉండేది. ఇవాళ ఒక ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ మినాయిస్తే 6 కాన్స్టిట్యున్సీలలో రైతులు విలవిలవిల అల్లాడిపోతారు. వర్షాలు ఎండిపోయినాయి, తాగునీటికి ఇబ్బంది వచ్చింది, కరెంటు పోతూ ఉంది. ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు.
అయితే ఎందుకని కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది బీఆర్ఎస్ పదే పదే ఎందుకు చెప్తోంది ఈ మధ్యన? ఒక్క సామెత చెప్పాలా అమ్మా, కాంగ్రెసు బీజేపీ ఎలాంటి వాళ్ళు అంటే ఒక బావా బొమ్మర్ది ఇద్దరు ఉండేది వెనకడికి. వాళ్ళిద్దరు దొంగలే. బావా వృత్తిరీత్యా దొంగనే, బొమ్మర్ది వృత్తిరీత్యా దొంగనే. బావ బొమ్మర్దులు కాబట్టి ఏదైనా పండుగకో పబ్బానికో ఒకరింటికి ఒకడు పోతాడు. బావ ఇంటికి బొమ్మర్ది పోయినప్పుడు బావ వంతాడేమో నేను దోసుకపోదామని బొమ్మర్ది చూస్తాడు. ఓయమ్మో నేను అంతే దోసుకపోతాడేమని బావ చూస్తాడు. ఆడు ఈడు ఇద్దరు నిద్రపోరు. బీజేపీ కాంగ్రెస్ దోస్తాన అటువంటిది. ఇద్దరు దొంగలే. వీని మీద వాడు, వాని మీద వీడు చేసుకొని ప్రాంతీయ పార్టీలను ఏదో నేపాల్ పెట్టి, ఈడీని పెట్టి, ఐటీని పెట్టి ఇట్లా పెట్టి హరాజ్ చేయడానికి చూస్తావురు. కానీ ఈ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేసిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీలని వాళ్ళు ఇట్లా కష్టపెడుతున్నారు అంటే, ఇక్కడ కవిత అరెస్ట్ కావచ్చు, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, మళ్ళీ ఈ 2 ప్రాంతీయ పార్టీలే. కేవలం ప్రాంతీయ పార్టీలు అనేదేనా? ఈ కేసుకి సంబంధం ఇవన్నీ ఏమీ లేవా? అమ్మ, ఇది డెమోక్రసీ, రాజరికం కాదు. ఈ డెమోక్రసీని కిల్ చేసి ఒక రాజరికంలాగా తెస్తే పరంపర ఇవాళ ఈ చేయడం అది తప్పు. సరే, కేసులుంటే విచారణ చెయ్యి, అధికారులే కదా. ఎఫ్ఐఆర్ బుక్ చేసేది మోడీ కాదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసేది రేవంత్ రెడ్డి కాదు. మరి అధికారులకు బుద్ధి లేదా? నాడు తప్పు చేస్తే తప్ప నాలే. అధికారం బాగానే తీసి లోపటేసుడైనా. కేజ్రీవాల్ గారు ఒక నీతికి నిజాయితీకి అన్నా హజారే గారి స్ఫూర్తితోటి ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తూ ఉండు, ఆయనను కూడా లోపటేస్తూ ఉండు. కవిత గారిది మరి ఏదో 2 ఏళ్ల సంది చెప్తావురు. కేసీఆర్ గారి గవర్నమెంట్ ఓడిపోగానే కవిత గారిని లోపటేయాలన్నా? ఎవరున్నా ఎప్పటికీ రాజకీయం, ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు. తప్పక మళ్ళా వీళ్ళు వచ్చినాక కూడా వాళ్ళని అదే విధంగా చేస్తే ఇదొక ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది. భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆలోచన చేయాలి.